కరోనా తర్వాత వైరస్ పేరు చెబితేనే వణికిపోయే దుస్థితి వచ్చింది. ప్రతి నెల ఏదో ఒక వైరస్ పేరు చెప్పుకొని భయపడాల్సి వస్తోంది. కోవిడ్ ఎన్ని వేవ్స్ వచ్చాయి, ఎన్ని వేరియంట్స్ మానవాళిపై దాడి చేశాయో వైద్య నిపుణులే నిర్ధారించలేకపోతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ కు కేంద్ర బిందువు అయిన చైనాలోనే మరో వైరస్ విజృంభిస్తోంది. హ్యూమన్ మొటాన్యూమో వైరస్ అనే శ్వాసకోశ సంబంధ వ్యాధి విజృంభిస్తోందని తేలిపోయింది. ఆ వ్యాధి సోకిన రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైనాకు పొరుగున ఉన్న మన దేశంలో కూడా వైరస్ భయం పెరిగిపోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ రాకపోకలు ఎక్కువగా ఉండే భారత్లో వైరస్ త్వరగా వ్యాపిస్తుందన్న భయం కూడా ఉంది. చైనా తరహాలో మన దేశంలో కూడా జనాభా ఎక్కువే. ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తుంది. మహానగరాల్లో మురికివాడలు ఎక్కువగా ఉంటాయి. వైరస్ వేగంగా వ్యాపించేందుకు అవసరమైన అన్ని లక్షణాలు ఇండియాలో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందస్తు జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ పాటించడం మన దేశంలో అసాధ్యమనే చెప్పాలి. ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడతారు. జనం ఒకరి మీద ఒకరు కూర్చొని ఒకరినొకరు ఆనుకొని ప్రయాణిస్తారు. ఒకే వీధిలో వందల మంది నివసించే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అందుకే మొటాన్యూమో వైరస్ పేరు చెబితే భయపడక తప్పదు. చైనా వైరస్తో భయం లేదని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ధైర్యం చెబుతున్నాయి. కొత్త వైరస్ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తెలంగాణలో ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ కేసులు ఏవీ నమోదు కాలేదని పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ వెల్లడించారు. చైనా నుంచి వచ్చిన వైరస్ నివేదికలకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 డిసెంబర్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఏమీ లేదని ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని అంటున్నారు. అయితే ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ లక్షణాలు కనిపించాయని అనధికార సమాచారం. అక్కడ కొందరు ఆసుపత్రి పాలయ్యారన్న వార్తల్లో నిజమెంతో తెలియదు. ఒకసారి వైరస్ ఎంట్రీ ఇస్తే చాలా వేగంగా మ్యూటేషన్ ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విషయంలో కూడా జరిగింది అదే. తొలుత 10ల సంఖ్యలో మాత్రమే జనానికి సోకిన కరోనా కొద్ది రోజుల వ్యవధిలోనే లక్షలకు చేరుకుంది. దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. భారీగా మరణాలు సంభవించాయని మర్చిపోకూడదు. కరోనా సృష్టించిన సామాజిక, ఆర్థిక నష్టం కళ్ల ముందే కనిపిస్తోంది. వైరస్ వేగాన్ని తగ్గించటం, దాని విజృంభణను అరికట్టడం మన చేతుల్లోనే ఉంది. తొట్టతొలిగా పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటం మానుకోవాలి. అలాంటి చర్యలు ఖచ్చితంగా అనర్థదాయకమే అవుతాయి. టచింగ్తోనూ, ఒకరు వదిలిన గాలిని మరొకరు పీల్చటంతోనూ వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు రుమాలు అడ్డం పెట్టుకోవాలి. తరచూ సబ్బు లేదా శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. ఫ్లూ లాంటి లక్షణాలుంటే బయటకు వెళ్లకుండా ఇంటికి పరిమితం కావాలి. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా సరే సొంత వైద్యం కాకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లటం మంచిది. వైరస్ నుంచి ఇమ్యూనిటీ రావాలంటే తగినంత విశ్రాంతి అవసరమని గుర్తించాలి. ఇన్ఫెక్షన్ ఉందని ఎవరి మీదనైనా అనుమానం వస్తే వారికి తగినంత దూరంలో ఉండటం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా ఉంటే మంచిది. అలా ఉమ్మి వేసే వారిని అడ్డుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటే వైరస్ ను తట్టుకునే శక్తి కూడా వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.